ఆంధ్రప్రదేశ్‌లో ఏదో జరుగుతోంది అని ఢిల్లీకెళ్ళి గొడవ చేస్తున్నారు మీరు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరగట్లేదు. రెడ్ బుక్ గురించి హోర్డింగ్ పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. హోర్డింగ్ పెట్టడం ఏంది? నేనే రోజు మీటింగ్‌లన్నీ తిరిగి చెప్పాను. రెడ్ బుక్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు అంటున్నారు లోకేష్ గారు. చేయమనండి. ఓపెన్ చేయకముందే మీరు ఢిల్లీ దాకా పోవాల్సి వచ్చిందంట. వన్స్ అది ఓపెన్ చేస్తే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. రౌడీ రాజ్యాన్ని అమలు పరచాలని వారు అనుకుంటే చాలా సంతోషం, అమలు పరచండి. మీ పార్టీ గతంలో ఎలాంటి దెబ్బతిన్నదో చూశారు మీరు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, బ్లడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు పరుస్తుంది ప్రజలందరూ గమనిస్తున్నారు. పరిపక్వత లేనటువంటి రాజకీయం మీ యొక్క పార్టీ కూటమి యొక్క సొంతమని ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. మీ యొక్క ఈ చిలక పలుకులకి భయపడేటటువంటి వారు ఎవరు లేరు ఇక్కడ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం యొక్క గొంతు వినపడాలి అని అనుకునే ప్రభుత్వాలు నిలబడతాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఢిల్లీలో 70 సీట్లలో 67 సీట్లు గెలిచింది. ఇంతకంటే పెద్ద విజయం వారిది. 3 సీట్లు ఉన్నటువంటి బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. ఎందుకు అంటే వారు తప్పు చెయ్యకూడదని నిర్ణయించుకున్నారు కాబట్టి. వారు తప్పు లేనప్పుడు ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, ఎవరు ప్రశ్నించినా సమాధానం చెప్పగలుగుతారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, గట్టిగా నిలబడ్డారు, రెండవసారి కూడా గెలిచారు. మీరు భయపడుతున్నారు కాబట్టి, మీది దోపిడీ ప్రభుత్వం కాబట్టి, మీది మారణకాండ సృష్టిస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి, ఈ రాష్ట్రాన్ని శవాల దెబ్బగా మారుస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి, ప్రశ్నించే గొంతుక లేకుండా చేయాలనేటటువంటి ఆలోచనతోటి మీరు ఈ దమనకాండను సృష్టిస్తూ ఈ కాకమ్మ కబుర్లు చెప్తూ ఉన్నారు. మీరు చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు, ఇది వాస్తవం. కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని కోర్టులకు వెళ్ళడం అనేది దేశంలో ఎప్పుడైనా చూసామా? ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తప్పలేదు. గతంలో ఒకళ్ళిద్దరు సభ్యులు ఉన్న భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఒకళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా శాసనసభలో పోరాటం చేసింది. 2-3 ఎమ్మెల్యేలు ఉన్న లెఫ్ట్ పార్టీలు పోరాటం చేశాయి. ఒకే ఎమ్మెల్యే ఉన్న న్యూ డెమోక్రసీ నుంచి గుమ్మడి నరసయ్య గారు లాంటి వాళ్ళు పోరాటం చేశారు. ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే పోరాటం చేయలేరా? ఖచ్చితంగా చేస్తాం. ప్రతిపక్ష హోదా అనేది మా హక్కు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతిపక్ష పార్టీ ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఏం 10 పార్టీలు ప్రతిపక్షంలో లేవే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నిటితో జత కట్టి ప్రభుత్వంలో భాగస్వామిగా చేసుకొని వారందరినీ లొంగ తీసుకొని మీరు అరాచక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం. అదే నేను చెప్తుంది. 3 సీట్లు ఉన్నటువంటి బీజేపీకి ప్రతిపక్షం హోదా ఇచ్చినప్పుడు మీరెందుకు భయపడుతున్నారు అంటున్నారు. ఎస్, మేము అడుగుతుంది ఎందుకు? ప్రజల తరఫున ప్రశ్నించటానికి, ప్రజల వైపున నిలబడి ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని నిలదీయడానికి, ప్రభుత్వం తీసుకునేటటువంటి తప్పుడు విధానాలని ఎండగట్టడానికి. నిజంగా మీరు తప్పు చేయకపోతే మీకెందుకు భయం? ఇవ్వడం వల్ల మీకు జరిగే నష్టం ఏముంది? 164 మంది సభ్యులు ఉన్నటువంటి మీరు 11 మందిని చూస్తే ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ పైన అలుగుతున్నాడు, మారాన్ చేస్తున్నాడు, ఆయనకి రాజకీయ పరిపక్వత లేదు అనేది కదా ప్రతిపక్షం. ఈ రాష్ట్రంలో ఒక్క ఎంపీగా ప్రస్థానం మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రతిపక్ష హోదా దక్కించుకొని రెండవసారి అధికార పక్షంలో నిలబడి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి పరిపాలన అందించినటువంటి ప్రభుత్వం మాది. దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారి గురించి మాట్లాడడానికి వారికి ఏం అర్హత ఉంది? ఎవరో పెట్టినటువంటి పార్టీని తీసుకొని వారు ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు, కానీ సొంతంగా పార్టీ పెట్టలే వాళ్ళు. అట్లే ఉంది, అందరూ పెడతారు ఆ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీని నిలబెట్టి, ఒక పార్టీని పెట్టి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తికి పరిపక్వత లేదనడం నిజంగా మీకు పరిపక్వత ఉందా అని అడుగుతున్నాను. కానీ రావట్లేదు. అసెంబ్లీ పైన అలిగితే ఎట్లా? అసెంబ్లీకి రావాలి కదా, అలిగితే ఎట్లా? రావట్లేదు ఎలా అంటారు? 2 సెషన్స్ అటెండ్ అయ్యాం, రాలేదని ఎలా అంటారు? ప్రతిపక్ష హోదా ఇస్తే 2 సెషన్స్ అటెండ్ అయ్యామా లేదా? ఎలా రాలేదని అంటారు? అయ్యాం కదా, 2 సార్లు అయ్యాం, అవలేదని ఎలా అంటారు? సో ఇప్పుడు ఫర్దర్ గా కూడా ఖచ్చితంగా అటెండ్ అసెంబ్లీకి వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తాం.